హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. ఇక్కడ చూసారా కృష్ణమ్మ పరవళ్ళు అయితే తొక్కుతుందండి. కృష్ణానది వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఫ్లోటింగ్ అయితే వస్తుంది. కృష్ణమ్మ పరవళ్ళు అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది పరిస్థితి అయితే ఇలా ఉంది. మామూలు టైంలో కృష్ణానది అందాన్ని చూడటానికైతే 2 కళ్ళు చాలవండి. ఇప్పుడు చూసారా కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని. ఆమె అదే ప్రకాశం బ్యారేజ్ అయితే ఆనకట్ట తెంచుకొని అయితే ఉగ్రరూపం అయితే చూపిస్తుంది. చూస్తుంటేనే చాలా భయంకరంగా చాలా భయమైతే వేస్తుంది. చూసారా వాటర్ ఫ్లోటింగ్ ఎంత భయంకరంగా వస్తుందో. అసలు ఆనకట్టలు తెంచుకొని అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే ఫుల్గా అయితే వస్తుంది. నిజంగా ఈ వర్షాలకి ఇంకా 2 డేస్ పడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో విజయవాడ పరిస్థితి అయితే తలుచుకుంటేనే భయం వేస్తుంది. అందరికీ దేవునికి అయితే ప్రార్థన చేయండి. ప్రేయర్ చేసి అందరూ సేఫ్గా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ ఫ్లోటింగ్ చూస్తుంటేనే చాలా భయం వేస్తుందండి. అసలు పరిస్థితి అసలు విజయవాడ సిచ్యువేషన్ అయితే అస్సలు ఏం బాగాలేదు. నిజంగా టీవీలలో ఫోన్లలో చూసి వింటుంటేనే మనసు అయితే తరుక్కుపోతుంది. డైరెక్ట్గా వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళకి ఎలా ఉందో పరిస్థితి. విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో అయితే వరద ఉధృతి అయితే మామూలుగా లేదండి. నిజంగా వరద ఉధృతికి ఇంట్లోకి అయితే వాటర్ వచ్చేసి ఫుడ్ లేక ఉండటానికి నీడ లేక అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. నిజంగా సింగనగర్ అయితే పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉంది. అక్కడ ఉండటానికైతే వసతి అయితే లేదు. తినటానికి ఫుడ్ లేక జనాలు అయితే అలమటిస్తున్నారు. రోడ్ల మీద చంటి పిల్లలతో కూర్చొని అయితే రోడ్ల మీద అయితే ఉన్నారండి. చాలా బాధేసింది. విజయవాడ ప్రాంతం గురించి అయితే మనందరం అయితే ప్రేయర్ చేద్దామండి. అంతా సేఫ్గా ఉండాలి అని. అసలు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వరద చూసారా ఎంత ఉధృత ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. టీవీలలో చూస్తుంటేనే చాలా భయంగా అసలు చాలా బాధేసిందండి. రోడ్డు మీద ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద తిండి లేక ఉండటానికి వసతి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసం అయితే ప్రేయర్ చేద్దాము. ప్రతి కుటుంబం మళ్ళీ సేఫ్గా ఉండి మళ్ళీ పూర్వస్థితి వాళ్ళ కుటుంబాలకు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ వాటర్ ఫ్లోటింగ్ చూస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యారు. ఇంకా ఆటో కూడా వచ్చింది. ఇక్కడ నిస్సి పాప అయితే నేను వీడియో తీస్తున్నాను అనేసి వెనక్కి తిరిగి అయితే ఎక్స్పోజింగ్ అయితే ఇస్తుంది. ఇంకా ఇక్కడ తనైతే స్కూల్కి అయితే వెళ్తుంది. ఇంకా బ్లెస్సీ పాప అయితే లోపలే ఉంది. ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా నేను మార్నింగ్ అయితే పప్పు అయితే చేశానండి. పప్పు చేసి ఇంకా రైస్ అయితే పెట్టి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. ఇక్కడ మా బావ అయితే మా బ్లెస్సీ పాపకైతే సేవలు అయితే చేస్తున్నారండి. నేనైతే వీడియో తీస్తున్నాను అనేసి నా మొహం మీదకైతే లంచ్ బాక్స్ అయితే చూపిస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా చాలా హడావిడిగా అయితే ఉంటుందండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా కూడా మా బావ కూడా నాకు పనులు అయితే చాలా హెల్ప్ చేస్తారు. పిల్లలకి లంచ్ బాక్స్ కడితే ఇంకా బ్యాగ్లో పెట్టడం అని పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ తినిపించడం, వాటర్ బాటిల్ పట్టడం అలాంటి చిన్న చిన్న పనులు అయితే మా బావ అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. నిస్సి పాపతో పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు, కానీ మార్నింగ్ లేచి తనైతే త్వరగానే రెడీ అవుతుంది. ఇంకా అసలైన ప్రాబ్లం ఆ బ్లెస్సీ పాపతోనండి. బ్లెస్సీ పాప లేచి ఇంకా స్లోగా అయితే రెడీ అవుతుంది. ఆటో వచ్చినా కూడా ఇంకా పావు గంట కూడా బయటకైతే వెళ్ళదు. ఇంకా నేను బయట నుంచొని అరవాలన్నమాట. ఆటో వచ్చింది అమ్మ, ఆటో వచ్చింది అనేసి అరవాలి. అప్పుడు కానీ బయటికి రాదు. డాడీ బాయ్.
అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే 5 అవుతుంది. ఇంకా బ్లెస్సీ పాప ఫుడ్ తినేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ట్యూషన్‌కి అయితే రెడీ అయింది. ఇంకా ఈరోజైతే నిస్సీ పాప అయితే ట్యూషన్‌కి అయితే వెళ్ళట్లేదు. ఇంకా నిస్సీ పాపకి కొంచెం హెడేక్‌గా ఉందని అయితే ట్యూషన్‌కి అయితే వెళ్ళట్లేదు. బ్లెస్సీ పాప అయితే ఒక్కతే ట్యూషన్‌కి అయితే వెళ్తుంది. కింద వాళ్ళ డాడీ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా తనైతే ట్యూషన్‌కి అయితే వెళ్తుంది. 1 వీక్ నుంచి అయితే ఈవినింగ్ కూడా ఫుడ్డే తినిపిస్తున్నాను. స్నాక్స్ ఉన్నాయి కానీ స్నాక్స్ అయితే ఏం పెట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళకి స్కూల్‌కెళ్ళి మార్నింగ్ స్కూల్‌కెళ్ళి ఇంకా ఈవినింగ్ ట్యూషన్‌కెళ్ళి వచ్చేసరికయితే చాలా నీరసంగా అయితే ఉంటున్నారు. ఇంకా హడావిడిగా మార్నింగ్ టిఫిన్ చేయటమని, హడావిడిగా లంచ్ చేయటం చాలా నీరసంగా అయితే పిల్లలైతే ఉన్నారండి. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా వాళ్ళకైతే ఫుడ్డే తినిపిస్తున్నాను. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఏదన్నా తినాలి అంటే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా స్నాక్స్ అయితే తింటారు. ఇంకా ఫుడ్ తినేసి డైరెక్ట్‌గా ట్యూషన్‌కి అయితే వెళ్తారు. ఇక్కడ బ్లెస్సీ పాప అయితే ట్యూషన్‌కి అయితే వెళ్తుంది. బ్లెస్సీ పాపని ట్యూషన్‌కి పంపించిన తర్వాత నేను వేడివేడిగా టీ అయితే పెట్టుకున్నాను. నేనైతే టీ తాగుతున్నాను. ఇంకా నిస్సీ పాపకి హెడేక్‌గా ఉందనైతే తనైతే రస్కులైతే టీలో నంచుకొని అయితే తింటుంది. ఇక్కడ నిస్సీ పాప అయితే రస్కులైతే తింటుంది. 4 డేస్ నుంచి వర్షం వల్ల మా బట్టలైతే వాష్ చేయట్లేదండి. ఈరోజైతే వాషింగ్ మిషన్‌లో వేశాను. ఇంకా పైన టెర్రస్ మీద ఆరేద్దామన్నా వాతావరణం బాలేదనేసి ఇంకా టెర్రస్ మీద ఆరేయకుండా ఇంకా బాల్కనీలోనే ఆరేశాను. చాలా బట్టలైతే ఉన్నాయి. ఇంకా వాష్ చేయాల్సిన బట్టలైతే చాలా ఉన్నాయండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు నా వీడియో వెంటనే చూసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.